ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నవే ఇవే చాలా శక్తివంతమైన విలువ పత్రాలు అనమాట. ఇక్కడ వీళ్ళకి ఒక స్టోరీ ఉంది. ఈ స్టోరీ ఏంటంటే అతను చెంగప్ప, ఇతను రంగప్ప. చెంగప్ప భైరవ కోన, అదిగో ఆ తూర్పు దిక్కున ఉంటుంది. రంగప్పది ఈ భైరవ దీపం, ఇదిగో ఈ పరమడ దిక్కున ఉంటుంది. ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఇక్కడ ఉన్నవి ఆయుధాలు, ఇక్కడ ఆయుధ పూజ జరుగుతుంది. ఈ ఆయుధాలు గెలుచుకోవాలంటే వాళ్ళిద్దరూ తలపడాలి, అప్పుడే వాళ్ళకి ఈ ఆయుధాలు దొక్కుతాయన్నమాట. ఇప్పుడు చెంగప్ప అలాగే రంగప్ప ఆయుధ పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి ఈ ఆయుధాలు వస్తాయి. ఆ కడియం కూడా బహుమతిగా వస్తుంది. అదిగో అక్కడ రణబేరి సిద్ధంగా ఉంది. మీరు యుద్ధానికి సిద్ధం కదా? అదిగో అక్కడ రణబేరి. ఇదిగో ఇక్కడ రంగప్ప రణభూమికి సిద్ధమవుతున్నాడు. ఇదిగో ఇటువైపు నుంచి చెంగప్ప యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. రణభూమి పైకి అడుగు పెట్టాడు. మొదటి రౌండ్ విజయవంతంగా ముగిసినది. రంగప్ప ఇందులో గెలిచాడు. రెండవ రౌండ్కి చెంగప్ప మరియు రంగప్ప సిద్ధంగా ఉన్నారు. ఈ రణభేరి వాళ్ళ తాతల కాలం నాటిది, చాలా దృఢమైనది. అందువల్ల ఇక్కడ వీళ్ళు తలబడటానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ బిగిన్ ద వార్. రెండవ రౌండ్లో కూడా రంగప్పే ఉత్తీర్ణయ్యాడు. మరి పోటీదారులు మూడవ రౌండ్కి సిద్ధమవుతున్నారు. మూడవ రౌండ్ ముగిసినది. చెంగప్ప ఈ యుద్ధంలో విజయం సాధించాడు. రంగప్ప మనుషులు గెలిచాడు. యుద్ధం ముగిసినది. గెలిచిన వారికి ఆయుధాలు ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇక్కడ ఆచారం ఏంటంటే మొదటిగా పూజారి వాళ్ళకి మంత్రిచ్చి పూజించి తర్వాత ఆయుధాలు వాళ్ళ చేతికిస్తాడు. అండ్ ఎవరైతే ఓడారో వాళ్ళు గెలిచిన వాళ్ళకి సాగనంపాలి. అంటే ఇక్కడ భైరవ దీపం, భైరవ కోన రెండు ఉంటాయి. చెంగప్ప భైరవ దీపం, రంగప్ప భైరవ కోన. ఇప్పుడు భైరవ దీపానికి రంగప్ప వెళ్ళి చెంగప్పని అక్కడ వదిలేసి తన బాగోగులు చూసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి. ఇప్పుడు ఆయుధాలి పూజారి చెంగప్పకి ఇచ్చాడు. చెంగప్ప ఆయుధాలని ఆనందంగా స్వీకరించాడు. చెంగప్ప మంచి మనసుతో ఒక ఆయుధం తన స్నేహితుడైన రంగప్పకి స్వీకరిస్తున్నాడు. రంగప్ప కూడా చాలా మంచి మనసుతో ఆయుధాన్ని
స్వీకరించాడు. వాళ్ళ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇప్పుడు ప్లానింగ్ చేసుకొని మరి వాళ్ళ ఊరికి ఏదైతే భైరవకోన ఉందో అక్కడికి బయలుదేరుతున్నారు. ఇక ఆయుధాలు రంగప్ప మోసే సమయం ఆసన్నమైంది. చెంగప్ప ముందర వెళ్తున్నాడు. రంగప్ప ఆయుధాలు మోసుకొని చెంగప్ప వెనకాలే వెళ్తున్నాడు. అదిగో అక్కడ కనిపిస్తుందే తూర్పు దిక్కున అదే భైరవకోన, పరమటి దిక్కున కనిపిస్తుంది అదే భైరవ దీపం. చాలా దూరం ప్రయాణించాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు, ఫుడ్ అలాగే వాటర్ అన్నీ. ఇక దారిలో వెళ్తున్నారు. దారిలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఎన్నో దాటారు. ఫైనల్గా రంగప్పకు చెందిన భైరవ దీపానికి వచ్చేసాం, భైరవ కోనకి. ఇక్కడ భయంకరంగా కనిపిస్తుంది అదే భైరవ దీపం. ఈ పేర్లు రెండు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు, బట్ పక్కనే ఉంటాయి అవి. మంచి స్నేహితులు కూడా వాళ్ళు. ఇక్కడ ఉన్న ఆచారం ప్రకారం వాళ్ళు తలబడి మరీ గెలవాలి, అందుకే ఇలా పోట్లాడి మరీ ఆయుధాలు గెలుచుకున్నారు. సువర్ణ, సువర్ణ, ఇదిగో మన చిత్రంలో మన ప్రియురాలు సువర్ణ సుందరి. ఈ సువర్ణ సుందరి ఎవరైతే చెంగప్ప ఉన్నారో వాళ్ళ ఊరికి సంబంధించినది. ఇక్కడ సువర్ణ సుందరిని గాఢంగా ప్రేమిస్తూ దొంగ చూపులు ఇక్కడ చూస్తున్నాడే అతనే సుందర్. సుందర్ వచ్చేసి రంగప్ప ఊరికి చెందినవాడు. వీళ్ళిద్దరికీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చాలా ఆశగా ఉంది. కానీ వాళ్ళ ఊరి పెద్దలు శత్రువులు కావటంతో వాళ్ళని ఒప్పించే చేసుకోవాలనేసి వీళ్ళ ఆశ తపన. ఈ ప్రేమికుల కారణంగా వీళ్ళ ఇద్దరి మధ్య గొడవ వచ్చి రంగప్ప అమరుడవుతాడు, చెంగప్ప అజ్ఞాతవాసుడవుతాడు. ఇక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఇదిగో చెంగప్ప అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ ఊరి నీళ్లు తాగి అస్తమిస్తున్న సూర్యుడు. ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కనిపించినట్లు మళ్ళీ దాఖలాలే లేవు. చెంగప్ప అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తనకు తెలియదు. తను ఇప్పుడు 9 నెలల గర్భవతి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారే వీళ్ళే రంగప్ప సైన్యం. రంగప్ప చనిపోవడంతో వాళ్ళ శిష్యులు వీళ్ళు
రంగప్ప చనిపోవడంతో వీళ్ళు ఆగ్రహావేశాలతో చెంగప్ప మీద కసి తీర్చుకుందామనేసి వీళ్ళు అనువైన చోటు కోసం అనువైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఏదో కారణం చేత రంగప్పకు చెందిన రహస్య సైనికులందరూ మళ్ళీ చెంగప్ప సైన్యంగా మారిపోతారు. ఇక్కడి నుంచి చెంగప్ప ఒంటరి జీవితం వీక్షించండి. ఎవరు భయపడకండి. ఒక కారణం చేత తను అలా చేశాడు, అలా ఎందుకు చేశాడు అన్నది తర్వాత చెప్తాం. ఇక వీక్షించండి. ఇది ఒక రకమైన విద్య. ఇది చెంగప్ప నేర్చుకున్నాడు. ఇలా ఇతను ఎందుకు చేస్తున్నాడు అంటే ఎవరికి చెడు చేయాలని కాదు, తన వాళ్ళ బాగోగులు తెలుసుకుందామనేసి అలా చేశాడు. ఎలాగైతే కథలో చెప్పానో తనకి ఒక కొడుకు కూడా పుట్టింటాడు. అతను పెరిగి పెద్దయింది. చెంగప్ప మరియు రంగప్పల విషయం వెంటనే పక్క రాజ్యాలకు పాకింది. వాళ్ళ ఊర్లకి 10 కోసల దూరంలో ఉత్తర దిక్కున ఉన్న హంసల దేవిని పాలిస్తున్న కన్నప్పకి కూడా ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన హుటాహుటిన బయలుదేరి ఆ ఊర్లపై దండయాత్ర చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. ఇతనెవరు అనుకుంటున్నారా? ఇతనే పెద్దప్ప, కంజుల దేవికి చెందిన పెద్దప్ప. ఎప్పుడైతే చెంగప్ప అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడో, రంగప్ప అమరుడయ్యాడో, ఆ ఊర్ల మీద ఇతను కన్ను పడింది. అది దోచుకుందామనేసి బయలుదేరాడు. ఆపై ఏం జరిగింది అన్నది తర్వాత భాగంలో చూద్దాం.